హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? టుడే నేను కచోరీ రెసిపీ చేశాను. ఇది కిట్టుకి బాగా ఇష్టం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కచోరీ కోసం మనం 2 hours బిఫోరే పెసరపప్పు అనేది నానపెట్టుకోవాలండి. సో నానపెట్టుకుంది ఇలా బాయిల్ చేసుకోవాలి. అలాగే మనము చపాతీ కోసం పిండి కూడా కలిపి పెట్టుకున్నాము. 23 నానా తీసుకున్నాము. దాంట్లో కొంచెం సాల్ట్, ఆయిల్ ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ 2 hours సోక్ చేసుకున్నాం కాబట్టి ఒక 15 minutes కల్లా ఇది కొంచెం ఉడికిపోయిందండి. సో ఇలాగా కుక్ అవుతే చాలు. ఇలా ప్రెస్ చేయగానే సాఫ్ట్గా అయిపోవాలి. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకొని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసుకొని వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కొంచెం ఉడకనివ్వాలండి. కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. కారము, మసాలా, గరం మసాలా పౌడర్ నేను వేసుకున్నాను. స్పైసెస్ ఇంకా మీ ఇష్టం అండి. గ్రీన్ చిల్లీస్ అయినా వేసుకోవచ్చు. నేను బాబుకి అని చెప్పి స్కిప్ చేశాను. కొంచెం కుక్ అయిన తర్వాత నేను బేసన్ పౌడర్ వేసుకున్నానండి. దాల్ అనేది థిక్ కన్సిస్టెన్సీ అండ్ సాఫ్ట్గా రావాలనేసి ఇంకొంచెం నిమ్మకాయ, ఒక హాఫ్ లెమన్ స్లైస్ అనేది యాడ్ చేసుకున్నాను. దాల్ చేసే లోపల మనకి చపాతీతో కూడా బాగా సాఫ్ట్ అయిందండి, సోక్ అయింది కదా. సో ఇప్పుడు ఇలా బాల్స్ లాగా చేసుకొని నేను చూపించిన విధంగా కచోరీ అనేది ప్రిపేర్ చేసుకోండి. స్టఫింగ్ యాడ్ చేసుకొని చూడండి. ఇక్కడ నేను చూపించిన విధంగా కచోరీని ప్రిపేర్ చేసుకోవాలి. బాగా ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోండి, ఫ్రై చేసుకోండి 2 sides బాగా. టూ సైడ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. దీన్ని సాస్తో తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.